నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. వైజాగ్ జగదంబ సెంటర్ ఫేమస్ పునుగులండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎన్ని తిన్నా ఎగటైతే కట్టదు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఏంటండి మీరు అమ్మే పునుగులు ఎంత కమ్మగా ఉంటున్నాయంటే ఆ అమ్మే అతను అయితే చెప్పారండి పిండిలు కలుపుకునే విధానం ఏమిటనేది. అది గుర్తుపెట్టుకొని అయితే ఈ వీడియో చేశానండి. దాంతోపాటు వీళ్ళు అందరిలా కాకుండా పచ్చి శనగపప్పు చట్నీ అయితే చేసిస్తారండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పును తీసుకున్నానండి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న చింతపండు అండి పులుపు కోసం, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి రేకండి. ఫస్ట్ శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తీసుకున్న శనగపప్పుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే వచ్చేసింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేపేసుకొని తీసుకొని ప్రక్కన పెట్టుకొని వీటన్నింటినీ చల్లారనివ్వాలండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకోండి. అలాగే ఒక కప్పు మైదా వేసుకోండి. మైదా వద్దనుకుంటే మీరు దీని బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఫస్ట్ దీని అంతటిని చేత్తో బాగా కలుపుకుంటే మనకి ఈ విధంగా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోని తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. నేను తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు కంటే చాలా తక్కువ వాటర్ పడుతుందండి. ఇప్పుడు చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనం వేసే పునుగులు బాగా పొంగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపేసుకున్నాం కదా, దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది వేపిన పప్పులా కాకుండా శనగపప్పు అనేది మనకి కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోని పోపు వేసుకుందాం. ఇప్పుడు దీని అంతట్లో పోపు వేసేసుకొని దీని అంతటిని బాగా కలిపేసుకుంటే పునుగులతోటి ఈ శనగపప్పు చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు పిండిని అంతటిని ఒకసారి బాగా చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం అంత నీళ్ళు ప్రక్కన పెట్టుకొని తడి చేసుకుంటూ ఆయిల్లోని పునుగుల్లో వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గరిటతోటి ఇలాగా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలిపినప్పుడే మనకి పునుగులు అనేది ఈవెన్గా మంచి కలర్ వస్తాయి, చక్కగా కూడా ఫ్రై అవుతాయండి. చూసారు కదండి, అలా కలుపుతూ ఉండడం వల్ల మనకి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అలా కలుపుతున్నప్పుడే మనకి చక్కగా మంచి కలర్ రావడమే కాదండి, లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి. వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. మిగిలిన పిండిని అంతటినీ కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత సులువుగా చేసేసుకోవచ్చో, ఎంత సాఫ్ట్గా కూడా ఉన్నాయో చూసారండి. మన దగ్గర ఇడ్లీ పిండి ఒకవేళ మిగిలిపోయినా ఈ విధంగా అప్పటికప్పుడు కూడా పునుగులు వేసేసుకోవచ్చండి. చాలా బాగున్నాయండి. నాకు టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే వైజాగ్ జగదంబ సెంటర్ దగ్గర అయితే పునుగులు తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంతో వాళ్ళు పచ్చి శనగపప్పుతో చేసి ఇస్తారు కదండి చట్నీ, మరి పునుగులతో ముంచుకొని తింటుంటే భలే బాగుంటుందండి. ఉల్లిపాయలు, పచ్చి శనగపప్పు చట్నీ, అలాగే టమాటా చట్నీ కూడా. మరి నేను చేసిన ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.